ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు కాలినడకని తిరుపతి నుండి తిరుమల కొండకి చేరుకోవాలంటే 2 ముఖ్యమైనటువంటి నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి అలిపిరి మెట్లు, 2 శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు మనకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి. మనకి ప్రతిరోజు ఉదయం 6 గంటలకి శ్రీవారిక దివ్య దర్శన టోకెన్స్ శ్రీవారి మెట్టు దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది. అలిపిరి మెట్లు మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి గాని, బస్ స్టాండ్ దగ్గర నుండి గాని సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు రాత్రి 9 గంటలకి అలిపిరి పక్కన ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్‌లో శ్రీవారికి ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు స్టార్టింగ్‌లోనే రాజగోపురానికి ముందు ఒక శిల్పం స్వామివారికి నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చాలామంది శ్రీవారి భక్తులు నమస్కరించుకొని అలిపిరి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారు. అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకి స్టార్టింగ్‌లోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ స్వామివారిని నమస్కరించుకొని చాలామంది మెట్లు ఎక్కుతూ ఉంటారు. అలిపిరి మెట్లు మనకు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెనే ఉంటాయండి. మొత్తం మెట్లు వచ్చేసి 3550 మెట్లు. ఎక్కడానికి సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. మనకి దూరం వచ్చేసి 9 కిలోమీటర్ల దూరం అండి. నా ఎదురుగుంట కనిపించేది రాజగోపురం. అలిపిరి మెట్లకి స్టార్టింగ్‌లోనే మనకి రాజగోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు ఈ రాజగోపురాన్ని దగ్గర ఫోటోస్ తీయించుకొని మెట్ల ద్వారా మనకి అలిపిరి మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేస్తుంటారు. ఇక్కడ దీన్ని కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి చెకింగ్ పాయింట్ ఉంటుందండి. అక్కడ చెక్ చేసిన తర్వాత మనల్నయితే అలిపిరి మెట్ల ద్వారా తిరుమల కొండకైతే చేరుకోవచ్చు. తిరుమల కొండ పైన శ్రీవారి యొక్క రూమ్